కాంగ్రెస్ ప్రభుత్వంపై భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి రైతులు అరిగోస పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలపడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. మరోవైపు రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర పేరుతో బీజేపీ నాయకులు ప్రచార హంగామా చేస్తున్నారే తప్ప రైతుల సమస్యలపై చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమాగమైతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అవుతున్నట్టు కనబడతలేదు. దాదాపు ఉదయం నుంచి గన్పూర్ మండలంలో, చిట్యాల మండలంలో తిరిగి వచ్చిన ప్రతి సెంటర్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో రైతులు కాంటా పెట్టి బస్తాల్లో నింపి మొత్తం కూడా రెడీ టు లారీలు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పటివరకు కూడా లోడ్ కావడం లేదు, అయిన దగ్గర అన్లోడ్ కావడం లేదని చెప్తా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరించడానికి చూస్తూ ఉంటే రైతుల యొక్క సమస్యలను గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం గాలిలో తిరుగుతున్నట్టు కనబడుతున్నది తప్ప మేము అనేక సందర్భాల్లో దాదాపు నెల 15 రోజుల నుంచి మక్కల విషయంలో, వడ్ల విషయంలో సెంటర్స్ విజిట్ చేసినాం. సరి అయినటువంటి స్పందన రాకపోతే కొన్ని దిక్కుల రైతుల పక్షాన ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాం. ఇప్పటికీ పంట పొలాల్లో ధాన్యాల యొక్క రాసులు మూలుగుతూ ఉంటే స్పందించకపోవడం ఇది చాలా బాధాకరం. నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా గతంలో 2-3 సార్లు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఇప్పటికే వాతావరణ శాఖ ఈ 3-4 రోజులలో వర్షాలు పడవచ్చని మరి ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో రైతుల యొక్క ధాన్యాన్ని కనుక షిఫ్ట్ చేయడంలో ఇబ్బంది పడితే మాత్రం తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.